భారత్, పాకిస్తాన్‌కి మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం కరాచీ లాంటి ప్లేస్‌లో కూడా మనం దాడులు చేస్తున్నాము అనంటే అది ఖచ్చితంగా గొప్ప విషయమే. ఎందుకంటే 1971 తర్వాత మళ్ళీ మొదటిసారి మనం యుద్ధం ప్రారంభించాం. అది కూడా కరాచీలో మొదటిసారి అటాక్ చేశారు. అయితే ఇప్పుడు త్రివిధ దళాల నుంచెళ్ళి ఇప్పుడు మనం ప్రస్తుతం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఎంత అగ్రెసివ్‌గా వెళ్తుందో ఇండియన్ ఆర్మీ అండ్ మొత్తం త్రివిధ దళాలు ఎంత అగ్రెసివ్‌గా వెళ్తున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక పక్క అక్కడ అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను కొల్లగొట్టే విధంగా మన ఆర్మీ లక్ష్యం ఉంది. కానీ అక్కడి పాకిస్తాన్ మాత్రం ఏం చెప్తుంది? మా సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నది. కానీ దానికి ఎలాంటి ప్రూఫ్స్ మనకు బయటకు కనిపించడం లేదు. కానీ మన నుంచి మాత్రం మన పూంచ్ కావచ్చు, ఇంకా చాలా ప్రదేశాల్లో అంటే బార్డర్స్‌లో ఉన్న చాలా విలేజెస్ మీద పాకిస్తాన్ ఆర్మీ విజృంభించుకు వస్తుంది. అయినా కూడా అంటే ఎలాంటి అంటే ఎక్కువ కొలాటరల్ డ్యామేజ్ జరగకుండా ఉండడానికి, ఇంకా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండడానికి చాలా వరకు మన దేశం నుంచి చాలా అంటే వాళ్ళు పంపించిన డ్రోన్‌లను యాంటీ డ్రోన్‌లుగా అంటే వాళ్ళని కొట్టి పడేసే విధంగా వాళ్ళు ఏ మిసైల్ పంపించినా దాన్ని వెనక్కి తిప్పే విధంగా చాలా అగ్రెసివ్‌గా వెళ్తుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఇప్పుడు అంటే పాకిస్తాన్ కూడా ప్రతిదాడి స్టార్ట్ జేషింది. మరి ఇప్పుడు ప్రతిదాడి స్టార్ట్ జేసిన వెంటనే ఇప్పుడు మనకొక వార్త ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే మా దగ్గర ఇప్పుడు డబ్బులయిపోయాయి. మా దగ్గర ఇప్పుడు అంటే మా దగ్గర ఫైనాన్షియల్‌గా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మాకు హెల్ప్ చేయండి అని జెప్పేసి ఒక పోస్ట్ మనకు బాగా వైరల్ అవుతుంది. అది మీకు చదివి వినిపించే ప్రయత్నం జేస్తాను. అయితే ఈ పోస్ట్ ఏదో ఒక అనామకుడు పెట్టిందో లేకపోతే ఎవరో దానబోయే దానయ్య పెట్టిందో కాదు. ఏంటంటే ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ నుంచి ఇది ట్విట్టర్ వేదికగా అంటే ఎక్స్‌లో ఇది పోస్ట్ వచ్చింది. ఈ పోస్ట్‌లో చదివితే ఏముందంటే గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అప్పీల్స్ టు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఫర్ మోర్ లోన్స్ ఆఫ్టర్ హెవీ లాసెస్ ఇన్ఫ్లిక్టెడ్ బై ఎనిమీ amid escalating war and stocks crash. We urged international partners to help de-escalate national urge to remain state repeat నేషన్ అర్జ్ టు రిమైన్ స్టీడ్ ఫాస్ట్. అంటే ఇప్పుడు మా దగ్గర నిధులు అయిపోయాయి, మాకిప్పుడు మీ అవసరం ఉంది, ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి, నిధుల పరంగా మాకు నిధులు సమకూరుస్తే మేము ఎనిమితో పోరాడే సామర్థ్యం మాకు వస్తుంది అని చెప్పేసి దీని గురించి మన దగ్గర ఒక పోస్ట్ ఏం వైరల్ అవుతుందంటే భీక్ మాంగ్నేకి తరీకా ఏ క్యా అంటే ఏ కోయి తరీకా హే భీక్ మాంగ్నేకా అని చెప్పేసి పిఐబి ఇండియా ఇది పెట్టింది. అంటే దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోక్కర్లేదు. ఇదొక్కటి చాలు. అంటే అడుక్కోవడంలో కూడా ఇదొక తరీఖనా అని జెప్పేసి. అంటే దీనికి మళ్ళీ పాకిస్తాన్ నుంచి మనకొచ్చిన స్టేట్‌మెంట్ ఏంటి అంటే, అది మేము పెట్టలేదు. మా డివిజన్ అంటే మా పాకిస్తాన్ డివిజన్‌కి సంబంధించి అది ఆ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఎవరో వేరే వాళ్ళు పెట్టారు అని జెప్పేసి అంటున్నారు. కానీ చూస్తే మాత్రం అఫీషియల్‌గా ఉంది. అంటే హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే పాకిస్తాన్‌లోనే హ్యాకర్స్ ఉంటారు. ఇండియా నుంచి కాదు. అక్కడనే పాకిస్తాన్‌లోనే ఈ అనెథికల్ అంటే ఇల్లీగల్‌గా హ్యాక్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళే హ్యాక్ చేసుకున్నారా? లేకపోతే మనమే హ్యాక్ చేసామా? ఇది కూడా ఒకసారి ఆలోచించాలి. ఏదేమైనప్పటికీ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకొస్తున్న వార్తల్లో ముఖ్యంగా ఏంటి? చైనా ఇచ్చిన ఇవేవైతే ఉన్నాయో ఆర్మ్స్ అవి ఫెయిల్ అయ్యాయి, పనిచేయడం లేదు అని అంటున్నారు. ఎందుకంటే అంత ఎఫెక్టివ్‌గా అయితే మన మీదకి దాడులు జరగట్లేదు. మనమే వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాము అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ అంటే భారత్ మాత్రం ఎంత సామర్థ్యం గలదో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. దాడులతోనే మనకు తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అనేది. కానీ పూంచ్ మాత్రం కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని అంటున్నారు. ఇంకా చూడాలి మరి అంటే అక్కడ ప్రజలనైతే బయటికి పంపించేశారు సేఫ్ ప్లేస్‌కి. కానీ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక వార్త ఏం వైరల్ అవుతుందంటే పాకిస్తాన్‌లో ఏటీఎంలు పనిచేయడం లేదు. ఎకానమిక్ అంటే డబ్బులు డ్రా చేసుకోవాలి అన్నా అసలు ఏటీఎంస్ ఎక్కడ పనిచేయట్లేదు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా ఏటీఎంస్ పనిచేస్తున్నాయి, అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి. కానీ అందరూ అంటే సరుకులు నిత్యావసర సరుకులు 2 నెలలకు సరిపడా తెచ్చుకొని పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. కానీ అక్కడి ప్రజలు 2 నెలలకు సరిపడా సరుకులు తెచ్చుకొని పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారా? ఎందుకంటే
ఇప్పటికే చూస్తున్నాము అక్కడ అంతర్యుద్ధం మొదలవుతుందా అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ని వెనక్కి తీసుకురండి, ఇప్పుడు పొలిటికల్ ప్రిజనర్ గా ఉన్నారు, ఆయనను బయటకు తీసుకురండి అని చెప్పేసి ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ఉంటే ప్రధానిగా అసలు ఇలాంటి పరిస్థితులు నెలకొలేవి కాదు అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఈ షేబాజ్ షరీఫ్ వల్లనే ఇప్పుడు పాకిస్తాన్ లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈవెన్ నిత్యావసర సరుకులు కొనుక్కునే పరిస్థితుల్లో లేము అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ ఆర్మీ చీఫ్ షాహీ శంషద్ మీర్జా ఇప్పుడు నియామకమైనరు ఈ రోజు. సో ఈయన ఆధ్వర్యంలో ఎలా జరుగుతుంది అనేది చూడాలి. ఒకవేళ ఈయన కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే దావూద్ ఇబ్రహీం కూడా అక్కడే ఉన్నారు అని చెప్పేసి మనకైతే ఒక వార్త ఉంది. మరొకవేళ ఉంటే అతన్ని అండ్ మొన్న పహల్గామ్ ఉగ్రదాడిలో జరిగిన ఆ 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వెనక్కి అప్పజెప్పి లొంగిపోతుందా? లేకపోతే ఇలాగే అగ్రెసివ్ గా పాకిస్తాన్ ముందుకెళ్తుందా అని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దాని దగ్గర నిధులు లేవు. చైనా ఇచ్చిన ఆర్మ్స్ ఫెయిల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేస్తుంది? ఎందుకంటే మన దగ్గర అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈవెన్ ప్రతి పౌరుడు ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధాన్ని వెనక్కి తీసుకోవాలనే కోరుకుంటున్నారు. మరి కోరుకునే పరిస్థితుల్లో అక్కడ పాకిస్తాన్ కూడా అంతర్యుద్ధం మొదలయ్యింది. మరి చూడాలి ఈ నిధుల కొరత, ఈ ఆర్మ్స్ కొరత ఇవన్నీ ఎలా తీర్చుకుంటుంది పాకిస్తాన్ అండ్ ముందుకు ఎలా కదులుతుంది అనేది ఎదురు చూడాల్సిందే.